మంచి చదువు చెప్తామన్నాం, మీ స్కూల్ బాగు చేస్తామన్నాం, మీకు మంచి ఆరోగ్యం ఇస్తామన్నాం. వద్దన్నారు. నాకు మంచి వాటర్ బాటిల్ కావాలా అన్నారు. ఏదో వాటర్ బాటిల్ కంటే వాటర్ బాటిల్ ఆడైనా కానీ రేటు తక్కువ ఉంటే సరుకు బాగుంటుందన్న చెప్పు. ఏదో మంచి సరుకు కావాలా అన్నాడు. కల్తీ మధ్య ఈరోజు ఆడు చూసినా కల్తీ మధ్య కల్తీ సరుకుగా పెట్టుకున్నాడు. మీ అందరినీ కోరుకునేది కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏ విధంగా మధ్య పెట్టారో, ఏ విధంగా మోసం చేస్తారో ఆలోచించారు. నేను ఎప్పుడో చూసినా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, చెగోరా ఆ ఓజీ సినిమా చూసి ఇతరుల పెద్ద కుంకు మాస్టర్ కట్టించినాడు. ఎవడా కట్టించినాడని చూస్తే ఆ పాత ఓల్డ్ సిటీలో చేతపడి చేసేవాడు. మీరు కూడా చూడండి, ఆ కట్టించినాడు ఎవడా అని చూస్తే ఇతనికి ఇచ్చినాడు. నేను ఎవడో జపాన్ వాడు ఇచ్చినాడేమో అనుకున్నా. కాదు, మా పాత బస్తీల్లో చేతపడి చేసేవాడు ఇచ్చినాడు. మాకు చేతపడి చేస్తే నేను మీకంతా కలుపుతుందంతా. ఈరోజు మీ కూటమిని మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, చాలా ధైర్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి ఇట్లా జెండాలు కట్టుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం 4 సంవత్సరాల వరకు జెండా కట్టే మొగడు లేడు వాళ్ళలో. కానీ ఇది దమ్మున్న పార్టీ, జనం నుంచి వచ్చిన పార్టీ, ఏది చెబితే అది చేస్తున్న పార్టీ. కాబట్టి ఈ రోజు అయినా 6 నెలలకే ప్రభుత్వంలో ఓడిపోయిన 6 నెలలకే మళ్లీ జనం దగ్గరకు వచ్చాం. మళ్లీ ప్రజల పక్షాన నిలబడుతున్నాం. ఆ జనం కోసం పోరాడుతున్న సందర్భం ఏంటంటే అది వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనల్ని అణచివేసుకోవాలి. వాళ్ళ కేసులు తీసేయడానికి దొంగ కేసులు ఎట్లా తీయాలో, మనల మీద కేసులు ఎట్లా తీయాలి, దీని మీదనే ఓటు వేస్తున్నారు. కానీ ఒక్కడే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 రాబోతుంది. ఎవరెవరైతే ఇలాంటివి చేశారో, ఎవరైతే పేద ప్రజల్ని హింసించారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారో వాళ్ళకు అంతకు మించి ఉంటుందని చెప్పేస్తున్నారు. కేవలం ఒక రప్పకే మీరు మోసుకుంటున్నారంట. రాబోయే రప్ప కాదు, దాని లెవెల్ వేరే విధంగా ఉంటుంది. మీ అందరికీ కూడా మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ చంద్రశేఖర్ మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడని ఈ రోజు అన్న 6,000 మెజార్టీతో గెలిచినాడు. ఈ రోజు రాసి పెట్టుకోండి, ఈ ఎంతమంది సాక్షిగా చెప్తున్నాను, 2029లో దీన్ని 10 60,000 ఖచ్చితంగా అంత కసిగా ఉన్నారు ఈ రోజు. ఎందుకంటే మీరు చేయని మోసం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో విధంగా మోసం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. ఖచ్చితంగా ఒకటే వస్తే ఇక్కడ వస్తాడు డ్రామాలు నాడు ఆ నుంచి పెడతారు. ఏమో ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారని చెప్పారు. చూసినారు కదా, ఇంత జనాలకు వెళ్తా 40 సంవత్సరాలుగా మీరు ఉన్నారు. జనానికి ఎవరికి ఏం కావాలని తెలియదు. ఇప్పటికీ మోసం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా వీళ్ళు ప్రజలకు మోసం చేసేది ఉండదు. ఇంకా ఉత్తుత హామీలు ఎన్ని కావాలంటే ఇస్తారు. మనల్ని కులం పరంగా, మతపరంగా విభజన చేస్తారు. వివిధ రకాలుగా మన మీద దాడులు చేస్తారు. మీ అందరినీ ఒకటి కోరుకుంటున్నాను, రాబోయే కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, రాబోయే కాలం మీది కార్యకర్తలని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు మెంబర్షిప్ కూడా తయారు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు దాంట్లో ఉండండి. దాంట్లో ఉన్నంతోనే రేపు పొద్దున గ్రామంలో జరగాల్సిన ప్రతి పని కూడా ఆ కార్యకర్తల ద్వారానే జరుగుతుంది తప్ప ఈడ పై నుంచి కూర్చోను, లేకుంటే సచివాలయాలుగా పడాలి. మనం కూడా చెప్తాం ఆ రోజుల్లో సచివాలయాలన్నీ దేవుళ్ళు, ఆడుండే వాలంటీర్లంతా పూజారులు, వాళ్ళ ద్వారా జరుగుతారు. కాలం మారింది. కాలానుగుణంగా ఈ రోజు రాబోయే కాలంలో కేవలం కార్యకర్తల్ని ముందుకు పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు నడిపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు. భవిష్యత్తులో కూడా అదే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ కేవలం 10% మంది ఉన్నారు, 90% మంది పక్కన భోజనాలు ఇక్కడ బయట తిరుగుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఎర్రగొండపాలెం ప్రజలందరికీ కూడా
మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొండే 2 సంవత్సరాలు జనవరి అయిపోయింది. 2027 జనవరి, 28 జనవరి, 29 జనవరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే బయటికి రాలేకపోతున్నారు. ఏం చెప్పాలో జనానికి చెప్పుకోలేని పరిస్థితులలో ఈ రోజు కూటమి ఉంది. ఖచ్చితంగా కూడా మనమందరం కూడా ప్రతి ఒక్కరు ఒకరికొకరుగా తోడుగా ఉందాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టుకుందాం. తర్వాత రాజ్యం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత ఘనంగా ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తాడిపత్రి చంద్రశేఖరరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఆయనకు అండగా నిలబడాలని తోడుగా నిలబడాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్.